హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసూ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో స్పైసీగా మటన్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలి అంటే కనుక ఈసారిలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు, అంత సింపుల్ అనమాట. సో ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగినటువంటి మటన్ అనేది 1/2 కిలో వరకు తీసుకుంటున్నాను. ఇక నేను బోన్స్ తోటే తీసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 750 ml వరకు వాటర్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మటన్ అనేది తొందరగా ఉడికిపోవాలి అంటే కనుక చల్లని నీళ్ళలో సాల్ట్ వేసి ఒక అరగంట పాటు నానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా వంపేసి ముక్కలన్నింటినీ కూడా స్ట్రైనర్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు వరకు నూనె అనేది వేసుకుంటున్నాను. మటన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవటం వల్ల మటన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి మటన్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా అడుగు నుంచి బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫ్రైలు అవి చేసేటప్పుడు కొంచెం అట్లకాడతో అయితే పర్ఫెక్ట్గా కలుపుకోవడానికి అవుతుందండి. మనం ఉడికించుకున్నటువంటి వాటర్తో బిర్యానీ చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ అనేవి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఉడికించడానికి ముందు సాల్ట్లో నానబెట్టినట్లయితే కొంచెం సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి మొత్తం అంతా కూడా మాడుతున్నది ఇలా తీస్తూ కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచే ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నాకు 20 నుంచి 25 నిమిషాలు పట్టిందండి మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వడానికి. ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టకుండా మగ్గించుకుంటేనే మటన్ ముక్క అనేది కొంచెం డ్రైగా అవుతుందన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా స్పైసీగా మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.